చూడండి ఫ్రెండ్స్, ఈడ తులసి చెట్టు కింద నా దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలండి ఇవి. వీటితోని ఇట్లా కృష్ణునికి అలంకారం చేశాను. ఇదేమో పింక్, మెరూన్, గ్రీన్. ఇది చెట్టేనండి, పువ్వు కాదు, ఆకులే ఇలా పువ్వులాగా కనిపిస్తుంది. అది కూడా చూడండి ఎలా ఉందో. అది ఆకు ఫస్ట్ ఇట్లా గ్రీన్గా ఉంటుంది, తర్వాత ఇలా పింక్ షేడ్గా ఇలా అవుతుంది. ఇక కృష్ణునికి మన చాలా ఇష్టమైన తులసి చెట్టుకు కింద ఇవన్నీ నేను ఇలా సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, ఎవరికైనా కృష్ణుడు అంటే ప్రేమే కదా ఫ్రెండ్స్, భక్తి ప్రేమ అన్నీ ఉంటాయి కదా. నాకైతే ఉన్నంతలా ఇలా కృష్ణుని అయితే ఆరాధిస్తున్నాను. ఇక చెట్టుకు ఇలా అంటే ఇవి ఆలుపుకార్లు ఇలా కట్టారు, ఎందుకంటే కొంచెం ఇలా డెకరేషన్గా ఉంటాయని అయితే నిన్ననే కట్టిన. ఈరోజు కృష్ణాష్టమి సోమవారం రోజు అయితే ఇవి మా అక్కయ్య వాళ్ళు నా కోసం తీసుకొచ్చారండి. వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కయ్యలు ఇవైతే ఇలా పెట్టాను. నేనైతే ఏం తీసుకురానండి, ప్రసాదం తప్ప. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పూజ గదులన్నీ నిండిపోతున్నాయి. అందు గురించి అన్నట్టుగా నేను ఒక ప్రసాదం తప్ప ఎటైనా వెళ్ళినప్పుడు అయితే అంతే తీస్తున్నా. ఎందుకంటే అన్నీ పూజ గదులు అయితే నిండిపోతున్నాయి, వాటిని సదురుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టుగా ఏదో ఇంత గాజులు అవి అన్నట్టుగా ఎప్పుడో కలిసినప్పుడు అట్లా ఇది చేస్తుంటా. కానీ ఇక సామాన్ అయితే ఎటు యాత్రకి వెళ్ళినా నేనైతే తేవడం లేదు. ఇక మా అక్కయ్యలు అయితే నాకైతే ఎన్నో తీస్తుండే వాళ్ళు, గాజులని, దండలని. వాళ్ళకంటే చిన్నోళ్ళ మీద అయినా వాళ్ళకన్నా పెద్దోళ్ళు అయినా అట్లా వెళ్ళినప్పుడు తెచ్చి ఇచ్చినాయండి ఇవన్నీ. ఇక మరిచెంబు చూడండి ఎంత బాగుందో, చిన్న మరిచెంబు. నేను ఇలాగే దాచిపెట్టుకొని అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇక ఎప్పుడు మన యాత్రలకు అయినప్పుడైనా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఏదనంటే ఇనుప వస్తువులు మాత్రం ఇనుముకు సంబంధించినవి అవి తీసుకొచ్చి ఎవరికి ఇవ్వద్దంట ఫ్రెండ్స్. అది ఏంటంటే అది అలా అంటారు పెద్దవాళ్ళు. అందుకన్నట్ట ఇత్తడి, రాగి, ఇంకేదైనా కానీ ఇవ్వచ్చు. కానీ గాజులు కానీ ఇనుము, ఐరన్ లాంటివి కానీ ఇవ్వద్దని అంటారు. అది ఎందుకో నాకైతే తెలియదు. ఇక మీరైతే ఎవరికన్నా గిఫ్ట్ కానీ ఏమన్నా ఇస్తే ఇత్తడి కానీ, రాగి కానీ, క్రిస్టల్స్ కానీ ఇవ్వండి. కానీ ఇనుముకు సంబంధించినవి మాత్రమైతే ఇవ్వద్దండి. తెలిసి తీసుకోవద్దు, ఇవ్వద్దు, అదన్నమాట. ఏమో ఫ్రెండ్స్, మా బృందావనం బాగుందా? నేనైతే ఏంటంటే ఇక నాకు చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నా. ఇలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటా. ఎందుకంటే ఆర్భాటాలకు పోకుండా నా దగ్గర ఉన్న మొక్కలు, పళ్ళు, నాకు మా అక్కయ్య వాళ్ళు ఇచ్చిన అవేంటి ఇవి చూడండి, అవి ఇత్తడి, అవి పెట్టి నేనైతే డెకరేషన్ కృష్ణుని ఇట్లా ఆరాధిస్తున్నా. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ఇక అమ్మవారు కూడా ఇలా నేను తులసి కోట ముందు ఇవన్నీ డెకరేషన్ చేసుకున్నా. నాకైతే ఏదో బృందావనంలోకి వెళ్ళినట్టుగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంకా మంచిగా అందరూ సంతోషంగా, ఆయురారోగ్యంగా, ఆనందంగా, మానసికంగా, డబ్బు పరంగా, ఆర్థిక పరంగా అందరు కలిసి మెలిసి మనం ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనకు ఈ కరోనా వచ్చినప్పటి నుండి ఏం జరుగుతుందో తెలియదు. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా, కల్మషాలు లేకుండా. ఏంటంటే మనం తీసుకుపోయేది ఏం లేదు ఫ్రెండ్స్, ఉన్నన్ని రోజులు మంచి చెడ్డ అంతే. అందు గురించి అన్నట్టుగా కృష్ణాష్టమి సందర్భంగా నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నా. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ఇక నా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎప్పుడో నేను ఇలా అన్నీ సెట్ చేసుకున్నా. చూడండి, ఇది మా అత్తగారి ఇంటికాడ చెట్టు అండి. ఇది ఎండిపోయి సొడలిపోయింది. అది ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. దీన్ని కట్ చేసి ఇలా పెట్టుకున్నా. ఇది ఒక షేడ్ అండి, ఇది ఒక రకమైన షేడు. ఇది ఎల్లో షేడ్ అండి. ఇది ఎల్లో షేడ్. సైడ్లకు చూడండి ఎల్లో వచ్చింది. కానీ ఎలా అయిపోయిందంటే ఇది మొత్తము ఇట్లా ఎండకు ఎండిపోయి పడిపోయింది. నాకైతే జాలేసిందండి. జాలేసి నేను ఏం చేసినానంటే వాళ్ళకు కొన్ని నీళ్ళు పోయండి, ఇది
మరి ఎవరు తెచ్చిపెట్టిండ్రో ఏమో పిల్లలు మా ఇంటికాడ. నీళ్ళు పోయండి, ఇది బాగుంటుంది మొక్క, చాలా చూడడానికి ఎల్లో అవుట్లైన్ వచ్చి ఉంది చూడండి. అయితే ఇది సగం కొమ్మ నేను వేరే ప్లేస్లో పెట్టిన, అది కూడా నేను చూపిస్తా. చిన్న చిన్నగా అవి మళ్ళీ ఇప్పుడు ఇగురులు వస్తున్నాయి. ఇక దీన్ని కూడా నేను పై కొమ్మ తీసి ఇక్కడ కట్ చేసి ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చగానే ఉంది, ఇలా ఏర్లు వచ్చినట్టున్నాయి, వస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా ప్రేమ ఉన్నా కూడా జీవం ఉన్నా కూడా బ్రతుకుతుంది ఫ్రెండ్స్. ఎవరినైనా సాధ్యమైనంత వరకు నేను ఏమవుతుంటే, నేను మా సార్ ఫోన్ మా వారు పూజ చేసిన తర్వాత దీపాలు నిండుకుంటుంటాయి. కొంచెం నేను అన్ని పనులు చేసుకొని పోయి నేను దేవునికి దండం పెట్టుకుంటా. అప్పుడు అనిపిస్తుంటుంది దీపాలు నా మొత్తము నూనె ఇది అయిపోతుంటే నేను మళ్ళీ పోస్తా ఫ్రెండ్స్. మళ్ళీ పోసి అనుకుంటా, దేవుడా ఎవరికైనా ఏదన్నా ఆపద స్థితిలో ఉంటే నేను పోసే నూనె వాళ్ళకు అది ఆవుషిగా మారాలి, మంచిగా ఇది కావాలని కోరుకొని నూనె మళ్ళీ అందులో పోస్తా ఫ్రెండ్స్. నేను ఎందుకో నాకు అలా అనిపిస్తుంది, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది అయితే నా సందేశం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదేమో ఇది మా అక్కయ్య దగ్గర తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈ మొక్క. ఇదైతే కొబ్బరి చిప్పల ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ కొన్ని పెట్టేసిన, అక్కడక్కడ పెట్టిన పట్టిగానే నాటుకుంటాయి ఇవి. ఈ డబ్బా అయితే పాత పడిపోయింది ఫ్రెండ్స్, అయినా కూడా చెట్లు ఉండడం వల్ల ఆ డబ్బాకు కూడా అందం వచ్చిందని అయితే నేను అనుకుంటా. ఇక ఇది ఇంకో అక్కయ్య వాళ్ళ ఇంట్లో నుండి ఎప్పుడో తీసుకొచ్చిన ఆ మొక్క అండి. ఇది చిన్న చిన్నగా పాపం అది వెళ్ళిపోలేక అలాగే ఉంటుంది. అక్కడక్కడ అన్నిసార్లు తీసేసిన, ఎందుకో నాకు తీసేసినా కూడా మళ్ళీ ఇగుర్లు వచ్చినాయి. ఇక చిన్నది ఒకటి ఇంత దీనికి గడ్డలాగా ఉంటుందండి, గడ్డలాగా ఉంటే అందులో వేసేసిన, అది మళ్ళీ పురివిప్పిన నెమలిలాగా అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక ఇదేమో మా చెల్లె దగ్గర నుండి తెచ్చుకున్న ఈ మొక్క, ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే దీన్ని కూడా చూపెడతా ఫ్రెండ్స్. దీనితో కథ, దీన్ని సురాయిలో పెట్టిన నేను. సురాయిలో పెడితే ఆ సురాయిని ఎంత నేను ఇష్టంగా తెచ్చుకుంటే సురాయి పగిలిపోయిందండి. ఇది సురాయి షేప్లోనే ఉంది చూడండి, సురాయి షేప్లోనే ఉంది. ఇక దీన్ని ఇట్లనే ఉంచుతున్నా. ఇక దీన్ని అయితే ఇట్లా పెట్టేసిన. ఇంకో మొక్క ఉందండి ఇందులో, ఇది పౌడప్ చెట్టు. ఇక ఒక పౌడం అయితే వచ్చింది. ఇది ఇలా ఇగురులాగుంటుంది, ఇగురులాగుండి ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చి ఈ పూతంతా ఇట్లా పగడల్లాగా తయారవుతుంది అనమాట. ఇది ఒక్కటే తయారైంది. ఇది మొత్తం అవుతుంది, ఇక మొత్తం ఈ గొల పౌడర్ లాగా అవుతుంది. ఇంతకుముందు నేను వీడియోలలో చూపెట్టిన అవి కూడా పౌడాల చెట్టు అనేది. ఇదైతే దీన్ని కాపాడుతూ ఎండాకాలం నుండి ఇదే చిన్న కుండీలో పెట్టాను కదా, అట్లనే వండుకుంటూ వచ్చింది. ఇక ఇంట్లో ఉన్న రాధాకృష్ణుడు, మా చిన్న బిడ్డ పెళ్ళిలో వచ్చిన రాధాకృష్ణుడు, ఇక ఇవన్నీ దొంతులు, ఇక ఆలుబుక్కర కాయలు, ఇవన్నీ ఇలా డెకరేషన్. ఈరోజు మా ఆయన తెచ్చిన జామ పండ్లు ఇవన్నీ నైవేద్యంగా పెట్టి నేనైతే పూజ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలని అయితే నేను అనుకుంటా. ఒకరిని ఏదో అనడం నాకు ఇష్టం ఉండదు అనవసరంగా. కాకపోతే ఎవరన్నా అనవసరంగా ఏదైనా చూడలేక ఓర్వలేక అంటుంటారు కదా, అప్పుడైతే నేను చాలా బాధపడుతుంటా, ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటా. అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరినన్నా కూడా నేను అట్లా అనకండి అని చెప్తుంటా అప్పుడప్పుడు. మననేమన్నా అన్నప్పుడు మనం అనాలి, కానీ ఎవరిని జోలికి ఎందుకు వెళ్ళడం, మన పదినేందో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అయితే నేను అనుకుంటా. అనవసరంగా ఏది కూడా ఎవరిని అనకండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏది జరగాలనుకున్నది అదే జరుగుతుంది. ఏదైనా మనకు అదృష్టం కలిసి వచ్చే టైంలో కలిసి వస్తుంది. పెళ్ళి అయినా అదృష్టమైనా. నేను మా ఫ్రెండ్స్ని కూడా అదే అంటుంటా. ఎప్పుడన్నా నా దగ్గరకు వచ్చి తెలిసిన వాళ్ళు బాధపడుతుంటే నేను అనేదాన్ని, ఏమంటే మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, వస్తాయిలే అనేవాళ్ళు. ఎరే అలా అనకండి, ఎప్పుడో ఒక రోజు వస్తాయి అని అనేదాన్ని. అలా అన్న వాళ్ళలో కొందరైతే ఇప్పుడు ఎత్తుగా ఎదిగి మళ్ళీ తిరిగి చూడకుండా ఉన్నారండి. అది అయినా పర్వాలేదు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు నాకు. వాళ్ళే కాదండి, ఎవరైనా సంతోషంగా ఉండాలని నేను కృష్ణుని సాక్షిగా చెప్తున్నా, అందులో నేను కూడా ఉండాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాగున్నాయి ఆ డెకరేషన్. నేనైతే నా ఆనందం కోసం, మీకు ఆనందాన్ని ఇవ్వడం కోసం ఈ కృష్ణుడిని, ఈ బృందావనాన్ని అయితే ఇలా ఉన్న దానిలో సృష్టించుకున్నా. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఉంటాను. అమ్మవారు లక్ష్మీదేవి, ఇంకా మా అమ్మాయి ఉన్నప్పుడైతే కలర్ వేసింది, అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక దానికి పెళ్ళప్పుడైతే వేసినాం. ఈ వర్షాలకైతే మొత్తం అలా బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఉంటాను.
ఇప్పటికే 9 నిమిషాలు అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.